హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్లీ అన్న ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మేము గుంటూరు టు హైదరాబాద్ జర్నీ అయితే చేస్తున్నాము. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో ఈ జర్నీలో కొంచెం సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము హైదరాబాద్కి. లాంగ్ ఉండి మాతో పాటు మా అత్తయ్య మా బావగారు కూడా వచ్చారు. ఇక దారిలో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ చేపలు అయితే షూట్ చేశాను. ఇక రెస్టారెంట్లో ఏం లేవు, బిర్యానీ ఒక్కటే ఉందన్నారు. ఇంకా తప్పదు అన్నట్టు అదే తిన్నాము. సో ఇంకా నెక్స్ట్ కొంచెం ఫుడ్ మిగిలితే అది బయట కుక్ అయి ఉంటే దానికి వేసేసాము ఫుడ్. పాపం దానికి కాలు ఒకటి దెబ్బ తగిలి ఉంది. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక లగేజ్ చూసి చాలా భయం వేసింది. అన్ని బ్యాగ్స్, సంచులు, చాలా డేస్ అయితే ఉన్నాం కదా. ఇంకా లగేజ్ అంతా సర్దటానికి చాలా టైం అయితే పట్టింది. ఒక్కొక్కటి తీసి చాలా బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా సర్దాను, ఎలాగో మెల్లిగా సర్దాను. ఒకటి 3-4 బ్యాగ్స్ అయితే సర్దేశాను. ఇంకా ఉన్నాయి చాలా పిల్లల బట్టలు మావి చాలా ఉంటాయి కదా ఊరెళ్తే. ఇంక అన్నీ సర్దేశా. వంటగది చూస్తే నాకు భయం వేసింది. ఇంకా అంతా మెస్సీగా అయిపోయింది. చాలా డేస్ ఉన్నాం కదా. ఇంకా అంతా ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు స్టవ్ అదంతా క్లీన్ చేసుకోవాలి. బట్టలు ఒక వంత అయితే ఈ వంటగది సర్దుకోవడం కూడా చాలాసేపు పట్టింది. ఇంకా అల్మారాలకి ఇలాంటి షీట్స్ అయితే వేసాము. కొంచెం క్లీన్ చేయడం ఈజీ అయిపోయింది కదా, చూడ్డానికి కూడా నీట్గా ఉండిద్ది. ఇంకా ఇది అయితే మొత్తం క్లీన్ చేసేసాను. తీసి పొయ్యి గట్టు మీద అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇలా నీట్గా ఉంటే మనకు హ్యాపీగా వంట చేసుకోవడానికి బాగుండిద్ది. ఇదంతా అయిపోయాక ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు తెచ్చినవి మిషన్లో వేసేసాను బట్టలు. ఇంకా మిషన్లో వేసే బట్టలన్నీ వేసేసి ఆరబెట్టేసాను. ఇంకా ఇల్లంతా తుడిచేసాను. ఇంకా మా వారైతే మా అత్తయ్య వారు మా బావగారు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా చేపలు అయితే తెచ్చారు, కొరమైన చేపలు. మా అత్త బాగా వండుతారు. ఇంకా నేనైతే క్లీన్ చేసి ఇచ్చాను, ఆవిడ వండేశారు. సగం ఎగురు సగం పులుసు చేశారు. ఈ తలలు తోకలు అవి ఉంటాయి కదా, అవి పులుసు పెట్టి మిగతా ముక్కలన్నీ ఇలా ఎగురు చేశారు. ఇదిగోండి, చాలా మట్టి జిగురుగా ఉండింది. ఎంతసేపు పట్టిందో క్లీన్ చేయడానికి. 1 గంట సేపు అయితే చేశాను. ఇంకా అందులో ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ పేస్టు అది వేసారు. ఇంకా మిక్సీలో అయితే అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగా అది మిక్సీ పట్టారు. ఇదేమో ఎగురికి చేస్తున్నారు. ఇలా కలిపేసి మసాలాలు చేస్తారు. పులుసు కూడా అలాగే చేసేసారు. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా ఆ రోజైతే ఎలా గడిచిపోయింది. నెక్స్ట్ డే రొటీన్ స్టార్ట్ అయింది. పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా. ఇంకా వాల్నట్స్, బాదం అయితే డైలీ సోక్ చేస్తాను. మార్నింగ్ పిల్లలకి ఇస్తాను డైలీ. ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసాను. టిఫిన్కి వేయడానికి అన్నీ చాలా హడావుడి ఉండేది కదా. ఇంకా దోశ ప్యాకెట్స్ అయితే తెప్పించాను. ఆ దోశ ప్యాకెట్స్ ఇంకా చట్నీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. మా వాడు ఎప్పుడు దోశలు వేసినా నేను వేస్తానని వచ్చి నుంచుంటాడు వంటగదిలో. ఇంకా బాక్స్ కట్టాలిగా పిల్లలకి. ఇంకా నేను బీరకాయ పప్పు చేస్తున్నాను. అన్నం వండి బీరకాయ పప్పు చేశాను. ఇంకా స్నాక్స్లో కీరా వేసాను. ఇంకా పప్పులు తినడానికి టైం లేదు పిల్లలకి అని చెప్పి ఒలిచి పెట్టేశాను. స్కూల్లో స్నాక్స్ బ్రేక్లో తింటారని చెప్పి. ఇంకా లంచ్ అయితే బాక్స్ కట్టేశాను. బాటిల్స్ చాలా హడావిడైతే ఉండిద్ది. కొత్తగా పిల్లలకి బాక్స్ కట్టే పేరెంట్స్కి అయితే నా బాధ అర్థమైద్ది. ఈ ఇయరే కొత్తగా బాక్స్ కట్టడం స్టార్ట్ చేశాను నేను మార్నింగ్. ఇంకా టీవీ చూస్తూ ఎలాగో పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినిపించి పంపించాము. ఇంకా ఊరు నుంచి నేనైతే కారం తెచ్చుకున్న. గుంటూరు కారం ఫేమస్ కదా, గుంటూరు కారం, చిన్నులపై కారం, ఇంకా ఆవు నెయ్యి అయితే వాడతాం మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు. ఆవు నెయ్యి 1 లీటర్ తెచ్చుకున్నాము, కేజీ. ఇంకా పచ్చడి అయితే టమాటా పచ్చడి మా అమ్మగారు పడతారు. పెద్ద డబ్బాలో తీసుకెళ్ళమన్నారు. మేము ఎక్కువైతే యూజ్ చేయము, తక్కువ తింటాం పచ్చడి. అందుకని చిన్న డబ్బాలో చాలా తెచ్చుకున్నాం. ఇంకా ఈవినింగ్ అంతా పని అయ్యాక స్కూల్కి అయితే వెళ్ళాం. ఫీజు అవి మాట్లాడాలి కదా, కట్టేసి వచ్చాము. ఇంకా పిల్లలు ఫస్ట్ డే స్కూల్ కదా, వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కావాలని గోల్ చేస్తే తెచ్చారు. ఇంకా అవన్నీ ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ ఏమైనా హాట్ తినాలనిపిస్తే మళ్ళీ పాప్కార్న్ ప్రిపేర్ చేశాను. పాప్కార్న్ అయితే తినేసాము. అంతే ఫ్రెండ్స్, ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి. బాయ్.